ఫ్రెండ్స్ ఇది కెమెరాస్ అనేది ఈ విధంగా ఇన్‌స్టాల్ చేయడం జరిగిందనమాట. డీవీఆర్ అనేది ఇక్కడ చూడండి. డీవీఆర్ ఇక్కడ పెట్టాం. 4 ఛానల్ డీవీఆర్ సెక్యూరస్ కంపెనీ ఇది. 4 ఛానల్ డీవీఆర్ ఇక్కడ చూడండి 4 కెమెరాస్ అని. ఉన్నది రిమోట్ ఏరియా అండి. మేమున్న ఏరియా ఎరకాపురం అనే గ్రామం. సర్వే నంబర్ 12-2లో 4 ఎకరాల 33 సెంట్లలో మేము వ్యవసాయం చేస్తున్నాం. ఇది చాలా 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 రిమోట్ ఏరియా. ఈవెన్ 1 కిలో బియ్యం కానీ అరకిలో పప్పులు కావాలనుకుంటే మేము కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్ళాల్సిన దుస్థితి. ఈ ఏరియాలో జరిగింది ఏంటంటే చాలా రకాల మేము అసలు ల్యాండ్ వదిలి వెళ్ళాలని చాలా భయపడేవాళ్ళం. ఎలాగైనా ఎందుకంటే అనుకోకుండా ఎమర్జెన్సీ వెళ్ళాలని కూడా చాలా భయపడేవాళ్ళం. కానీ నేను మా అబ్బాయి మళ్ళీ మా సూర్యనారాయణ మేమంతా కూర్చొని ఆలోచించుకున్నప్పుడు సీసీ కెమెరా బాగుంటుందంటే అర్థం మాకు కూర్చున్న తర్వాత మాట్లాడిన తర్వాత క్లారిటీ వచ్చిందంటే సీసీ కెమెరా చాలా రకాలుగా ఉన్నాయి అందులో. ఎందుకంటే మనకి తెలిసింది పైన ఫోకస్ ఉంటుంది, ఏదో రికార్డ్ చేస్తాను అనుకుంటారు తప్ప మిగతా విషయాలు చాలా తెలియవు. అందులో నైట్ విజన్ ఉందా, నైట్ విజన్ ఉంటే ఎంత మట్టుకుంటుంది, ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఏమిటి, మనం మాట్లాడుతూ కూడా క్యాచ్ చేస్తుందా లేదా, ఇవన్నీ కూడా ఎవరికి తెలియవు. సో వేరే సతీష్ గారు వచ్చినప్పుడు ఆయన అన్నీ తీసుకొచ్చి చూపించడంతో మాకు ఒక పెద్ద కొండంత మేము గ్రహించింది ఒకటి, ప్రతి ఒక్క ఫార్మర్ కూడా కంపల్సరీగా కెమెరాస్ అండ్ సీసీ కెమెరాస్ ఉండడంతో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ తను పంట నష్టమే, ఎవరు ఇచ్చారు ఎవరు పోయారనేది కాకుండా మంచు ఎంత పడుతుందో కూడా మాకు తెలియలేదు. ఇక్కడ చూసిన తర్వాత ఇంత మంచు పడుతుంది కూడా మొక్కలు సరిగ్గా రావట్లేదు, వచ్చినా కూడా పంట ఇవ్వట్లేదు తెలిసి దాన్ని మాడిఫై చేసుకున్నాం. అంటే ఫెర్టిగేషన్ షెడ్యూల్స్ కానివ్వండి ఇవన్నీ సరి చేసి చాలా జాగ్రత్తగా వరకు అంటే మనకి క్లారిటీ వస్తుంటే తెలియని విషయాలు రాత్రిపూట తెలియని కూడా జరుగుతుంది అన్ని క్లారిటీ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే పంట విషయంలో మాత్రం 100% ప్రొటెక్ట్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంది. సో నా యొక్క మన సతీష్ గారు ఇచ్చినటువంటి సహాయం ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. సీసీ కెమెరాస్ అనేది ఎప్పటికైనా సరే ప్రతి ఒక్క ఫార్మర్కి ఉండాల్సినటువంటి ఒక ఆయుధం అది చెప్పాలంటే. ఎందుకంటే మనం మీ ట్రాక్టర్లు బళ్ళు మిగతావన్నీ ఎలా ఆయుధం అనుకుంటా అదే దాంతో ఈక్వల్గా మన సీసీ కెమెరా కూడా వన్ ఆఫ్ ది నీడ్ అనుకుని పెట్టుకోవడం చాలా మంచిది. ఇంకోటి స్పెషల్లీ పాలీ హౌస్ ఉన్న వాళ్ళకి మరీ మంచిది. ఎందుకంటే పాలీ హౌస్ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మేము 3 years బ్యాక్ కట్టినప్పుడు వెయిట్ ఎక్కువైపోయి మొత్తం టమాటాలన్నీ కూలిపోయి పైనుంచి పందిరి కూలిపోయింది. అది మాకు తెలియలేకపోయింది. సో దాని మర్నాడు వెళ్ళి చూస్తే కూలిపోయింది. సో అది ఎప్పుడు కూలిందని తెలిస్తే అట్లీస్ట్ టేకింగ్ సమ్ ప్రికాషన్. దాంతో కొంచెం ఒక 100-200 కిలోల పంట నష్టం జరిగింది. కానీ ఓవరాల్ చూసి బట్ సీసీ కెమెరాను చూస్తే రావడం వల్ల ఏమైందంటే ఇంతకుముందు కెమెరాలు ఉండి కాదు సార్ పాపం అక్కడ ఆపరేషన్ చేసుకోవడం వల్ల 6 నెలలు గట్ట ఉండడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కొంచెం అంటే దొంగలు లేరు అనుకో, కానీ దొంగలు ఉంటారన్న ఏయిపోయినా బోలు ఖరీదైన సామాన్లు ఉన్నాయి ఇక్కడ, వెళ్ళడానికి అవిది కాదు. ఇక్కడ పనిమాలుగా మడిసినెట్టుకుండే వాళ్ళమే, ఒక్కోసారి మడిసి దొరకలేని పక్షంలో ఇంకా వెళ్ళకపోయే వాళ్ళని. ఇప్పుడు కెమెరాలు వచ్చాక ఇంకెక్కడికన్నా వెళ్ళగలుగుతున్నాం. అవి ఫోన్లో మేము ఎక్కడికి వెళ్ళినా ఫోన్లో చూసుకుంటే రికార్డ్ చేసుకోగలుగుతున్నాం. చాలా ధైర్యంగా ఉంది ఇక్కడ కెమెరాలు రావడం వల్ల. అంతే.